ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిలువ మరణాన్ని అర్థం చేసుకున్నవాడు, ఆయన నా కోసం శిలువలో ప్రాణం పెట్టాడు అనే దాన్ని అర్థం చేసుకునే దాంట్లోనే, ఆ ఆనందంలోనే జీవితం అయిపోతుంది. అంత ప్రేమ ఉంది అందులో, అంత ధైర్యం ఉంది అందులో, అంత అతిశయం ఉంది అందులో, అంత నిరీక్షణ ఉంది అందులో. అర్థం కాక ఈ జీవన సంబంధమైనటువంటి చిన్న చిన్న విషయాలు కొట్టిమిట్టాడుతున్నాం. కానీ అర్థమైతే ప్రభు అయిన యేసుక్రీస్తు అనే పేరు, ఆ పేరును బట్టి మనం అతిశయపడవచ్చు. సెలోపేహదు కుమార్తెలు, మా నాన్న సెలోపేహాదు, మా నాన్న స్వాస్థ్యం ఎక్కడ అని ఎంత ధైర్యంగా అడిగారు. మనషే గోత్రం వాళ్ళు సెలోపేహదు కుమార్తెలు స్వాస్థ్యం మా గోత్రంలో ఉండాలి, ఎంత డిమాండ్ చేయగలిగారు. నా ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టింది నా కోసం, నాకు పరలోకం ఎందుకు ఇవ్వు అని ఎంత ధైర్యంగా మనం దేవుని దగ్గరికి వెళ్ళొచ్చు కదా. మనకు స్వాస్థ్యం ఉంది, ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని కొన్నాడు, అక్కడ మన కోసం సిద్ధపరిచాడు. ఇది సువార్త. పాపులకి పరలోక స్వాస్థ్యం. సెలోపేహదు కుమార్తెలకి వాగ్దాన దేశంలో భూమి అన్నది న్యాయం, వారి హక్కు. మరి నాకు నీకు పరలోక స్వాస్థ్యం అన్నది క్రీస్తు ఉచితంగా అనుగ్రహించినటువంటి స్వాస్థ్యం, ఉచితంగా అనుగ్రహించినటువంటి వరం.